This conference will now be recorded. Om Gurubhyo Namaha, Religion and Authority Part 2, a conversation between J. Krishnamurti and Dr. Alan W. Anderson, 10th June 2021. Anderson's words that we read yesterday, repetition of that. When a man says Jesus is savior or whatever, it is a pretension. It is saying I know and you don't know. What do you know in the name of heaven? You know nothing. You just repeat what you have learned from somebody else. So can the mind in the field of religion. As we said at the beginning, the gathering of all energy in that quality of attention. And it is that quality of attention that regenerates man and brings about real transformation in man with regard to his conduct, his behavior, his whole way of relationship. Religion is that factor, not all of this tomfoolery that is going on. Now, to enquire, the mind must put aside all the structure of thought built. You follow, sir. ఇంతవరకు చదివాము నేను. Okay. Anderson ji. Yes, I do. Can one do it? If not, we are pretending, talking about God, no God, yes a God. And can one do it? If not, we are pretending. అంటే ఇలా ఎవరైనా చెయ్యగలరా లేకపోతే మనం నటిస్తున్నాం? Talking about God, no God, yes a God. టాకింగ్ అబౌట్ గాడ్ నో గాడ్ అంటే భగవంతుడు లేడు. ఇంకోటి ఏంటి? yes a God. ఎస్ ద గాడ్. అవును ఉన్నాడు, అవును భగవంతుడు. అంటే మనం మాట్లాడేది భగవంతుడు కానీ భగవంతుడు ఉన్నాడన్నా కానీ అదిగో భగవంతుడు అని ఏం చెప్పినా అది నటనే. ఇట్స్ నాట్ ఏం చెప్తున్నట్టు ముందు కొంచెం ఒక 2 లైన్స్ అతను అన్నారు ఒకసారి కృష్ణమూర్తి గారు. Now to enquire, the mind must put aside all the structure of thought built around that word religion. All the structure of heart. Thought, ఆలోచన. Built around that word. రిలీజన్ అని దాని చుట్టూరా మనం ఆలోచనతో నిర్మించుకున్న దాన్ని అంతటినీ మనం తీసేయాలి. అలా చెయ్యకపోతే మనం గాడని నో గాడని అది ఎస్ గాడని అన్నవన్నీ కూడా కేవలంగా నటనే. అంటే ఆలోచనతో రిలీజన్ ని పట్టుకోలేమని చెప్తున్నారు. All that nonsense that is going on. అన్ని చోట్ల జరిగేది మీ అర్థం లేదు. So that is the first question. Can the mind be free of the authority of another? మన మనసు ఇంకొకరి అథారిటీ లేకుండా స్వేచ్ఛగా ఉండగలదా? However great, however sublime, however divine or no divine you follow. అది ఎంత గ్రేట్ అయినా, అది ఎంత లోతుదైనా, అందులో దైవత్వం ఉన్నా తత్వం లేకపోయినా
ఆ అథారిటీ లేకుండా ఉండగలదా మన మనసు స్వేచ్ఛగా? Anderson ji. And because an act is required in order to answer this question, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఒక యాక్ట్ అవసరం. యాక్ట్ అంటే ఏంటి? మా పని. Krishnamurti garu, absolutely. అవునంటున్నారు. Anderson ji, the individual must do this on his own. ప్రతి వ్యక్తి తన ఓన్ గా ఇది చెయ్యాలి. Krishnamurti ji. Otherwise, he merely lives in a routine of function. అది లేకపోతే ఆయన ఒక రొటీన్. ఇప్పుడు పొద్దున్న వేస్తాం, పువ్వులతో పూజలు చేసేస్తాం, లేకపోతే హోమం చేస్తాం, మరో పూజ చేస్తాం. ఇది రొటీన్ అయిపోతుంది. వాళ్ళ క్రిస్టియన్స్ ఒక రొటీన్. ఈ రొటీనే మనం మతం అనుకుంటున్నాం. ఈ ఆలోచన లేకుండా ఆ మతం చుట్టూ ఆలోచనతో వాళ్ళని తీసేసి ఇస్తేనే, అలా చూడకపోతే గాడని లోగాడని అన్నది కేవలంగా నటనలే. Routine of function which he is still doing. ఇంకా చేస్తూ ఉంటారు అందరూ. And therefore he escapes into all these circuses which he calls religion. రిలీజన్ పేరంట ఈ సర్కస్ లోకి తను ఎస్కేప్ అయిపోతాడు. అంటే ఏంటి? తాను నుంచి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈ రిచువల్స్, ఈ యాక్టివిటీస్, ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ ఈ సర్కస్ చేస్తాడు. ఇవన్నీ సర్కస్ అని పదం వాడేది. మనం చేసే పూజలు, కర్మకాండలు, మనమనే కాదు మొత్తం ప్రపంచంలో ఏ మతం వాళ్ళినా అవన్నీ సర్కస్ అని అంటున్నారు. Anderson ji, this came home to me with great dramatic force yesterday in class. ఇప్పుడు చెప్పినటువంటి డ్రామాటిక్ ఫోర్స్ ఈ విషయం నాకు అర్థమైంది అంటున్నారు. ఏ విషయం? చెప్తారా? ఏ విషయం? మనమేమో మతం అన్న పేరుతో చేసే ఈ కర్మకాండలు ఇవన్నీ ఒక సర్కస్ సుమా అనే విషయం నేను చెప్పినప్పుడు ఆ డ్రమాటిక్ ఫోర్స్ తో నాకు అర్థమైంది అంటున్నారు. అంటే ఆయన చెప్పిన విషయాల్లో దీనికి అర్థమైంది. మాస్టర్ గారికి అర్థమైంది, మనకు అర్థమైంది ఇవన్నీ సర్కస్ ని. అర్థమైంది. On the one hand we have textbooks. మనకి పుస్తకాలు ఉంటాయి. ఎలా ఈ సర్కస్ చేయాలి? Textbooks which have survived the centuries because of their classical value in that sense. శతాబ్దాలుగా రాసిపెట్టిన పుస్తకాలు ఉన్నాయి కదా, అంటే 90 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏంటి. And the usual way in which this material is taught. అందులో ఈ మెటీరియల్ హోమం ఎలా చేయాలి, అదేమో 100 సంవత్సరాలు. పూజ ఎలా చేయాలి, ఏదో పేరు నచ్చేస్తామో మరోటో ఇది ఇలా చదవాలి, ఇది ఇలా చెయ్యాలి. ఈ కర్మకాండలన్నీ 100 సంవత్సరాల నుంచి రాసుకుంటున్నాం. Is that one learns. అన్ని మతాల్లోని usual way in which this material is taught is that one learns, let us say, something about the Chinese vision of life. అదే మనిషి నేర్చుకుంటాడు. ఆ పుస్తకాల్లో రాసిపెట్టింది కదా, ఇలా రాసిపెట్టింది ఇలా చేయాలి. అందరూ అర్థం చేస్తారు. సర్కస్ అని అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అసలు ఈ కర్మకాండంలో దైవాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పాడు? యోగ వాసిష్టంలో కానీ, ఆ తర్వాత త్రిపుర రహస్యంలో కానీ ఏ యాక్టివిటీ వల్ల మనం ఆత్మజ్ఞానాన్ని
నిజమైన సత్యాన్ని పొందలేము. సో ఈ యాక్టివిటీస్ అన్ని ఎందుకు కదా? అంటే ఈ వాంట్ టు నో ద ట్రూత్, దేనికి పని చేయట్లేదు. వందలాది సంవత్సరాల నుంచి రాసి పెడతారు, ఇలా చెయ్యి అలాగే చెయ్యి, ఈ వంటలు చేయి అవి. అది దానికి పుస్తకాలు ఉంటాయి. ఒకటి రాసిన దానికి మరి 10 మంది రాస్తుంటారు. పురాణం అంటారు. ఇంతకుముందు చెప్పింది లెట్ us say something we have about the Chinese vision of life. ఇప్పుడు చైనీస్ వాళ్ళ విజన్ ఎలా ఉందో చూద్దాం అంటున్నారు. Then we have the Hindu vision of life. తర్వాత హిందూ విజన్ ఎలా ఉందో చూద్దాం. And so we accumulate over a long period of time through school. మేమేమో చాలా స్కూల్ ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాం. Clear through graduate school. తర్వాత గ్రాడ్యుయేట్ స్కూల్ అంటారు. If you hang in there long enough, you come into possession of Krishnamurti ji. Possession of and tarat Krishnamurti ji, what other people have said. మీరు అక్కడ ఎక్కువ కాలం ఉంటే మీకు ఇతరులు ఏం చెప్పారు అన్నదే మీరుగా మీరు ఫీల్ అవుతారు. But you know nothing about it. వాళ్ళు చెప్పినవన్నీ మీకు తెలుసు, ఇంకేమీ తెలియదు. అది కాకూడదు. మన మతాలన్నీ అలాగే ఉన్నాయి కదా, మనం ఎందుకు చేయాలి, దానిలో మీనింగ్ ఏంటి మనకేం తెలియదు. Anderson ji, exactly. You acquire certain skills in order of function, as you have mentioned. ఇవన్నీ చేయాలంటే కొన్ని స్కిల్స్ నేర్చుకుంటాం. అంటే కొన్ని కర్మకాండలు క్రతువులు చేయడానికి కొన్ని స్కిల్స్ నేర్చుకుంటాం. Now the teacher has a problem. ఇప్పుడు టీచర్ కొంచెం సమస్య ఉంది. I am thinking of these schools that you have referred to in India and the one that will be in Ojai. దాని ప్రొనౌన్సియేషన్ ఒహాయ్ అంటారు. Ohio? Sorry. Okay. Ohio. Oh. There is a body of material here. Clearly the teacher. బాడీ ఆఫ్ మెటీరియల్స్ ఉన్న ఒక బాడీ ఉంటుంది. Clearly the teacher must be in possession of knowledge in the order of functional operation. టీచర్కి తప్పకుండా జ్ఞానం ఉంటుంది, ఎందుకంటే ఫంక్షన్ ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఒక టీఆర్ గారు వస్తారు, అతనికి ఫంక్షనల్ ఆపరేషన్ రావాలి కదా, అందుకని నేర్చుకుంటారు ఇవన్నీ. Procedural techniques and so forth. He simply has to know. The child is going to read books. పిల్లవాడు పుస్తకాలు చదవాలి, చదవబోతున్నారు. Krishnamurti garu of course annaru. In these schools that you mentioned, he is going to read. మీరు మెన్షన్ చేసిన స్కూల్స్ అన్నిట్లో ఆయన చదవాలి. They read books. వాళ్ళ పుస్తకాలే చదువుతారు. And all of them haven't been written necessarily by somebody. Somebody who is undertaking to do the thing that goes on between the students and the teachers in these schools.
అంటే టీచర్ కి స్టూడెంట్ కి మధ్యలో ఏం జరగాలో అవి తెలిసిన వాళ్ళే కాకుండా ఎవళ్ళైనా సరే ఆ పుస్తకాలు వాళ్ళే రాయాలని లేదు, ఎవరైనా రాయొచ్చు ఆ పుస్తకాలు. అంటే టీచర్ కి స్టూడెంట్ కి మధ్యలో జరిగినటువంటి ఆ ఇంటరాక్షన్ అనుభవించిన వాళ్ళు కాకుండా ఎవరైనా రాసిస్తున్నారు ఆ పుస్తకాలు. Now the teacher must handle this written material in books in a way to indicate to the child ఇప్పుడు టీచర్ ఏమో అందులో ఉన్న రిటర్న్ మెటీరియల్ ని ఆయన ఆ టీచర్ హ్యాండిల్ చేయాలి, ఆ పిల్లలకి ఇండికేట్ చేస్తూ the younger student, the older student, that it is possible to read this material with, without being self-divided in doing it. వితౌట్ బీయింగ్ సెల్ఫ్ డివైడెడ్. అంటే ఆయనేమో ఆ టీచర్ దాన్ని ఆ పిల్లలకి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆయన హ్యాండ్ ఓవర్ చేయాలి. అది వితౌట్ బీయింగ్ సెల్ఫ్ డివైడెడ్. ఇక్కడ సెల్ఫ్ డివైడెడ్ అంటే సెల్ఫ్ తాను డివైడ్ అవ్వకుండా ఇవన్నీ ఆయన అందజేయాలి. Krishnamurti ji, and also what would you do if there was no book? వాళ్ళ పుస్తకం లేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు కృష్ణమూర్తి గారు. Anderson ji, you would be in the same position. Anderson ji annaru, you would be in the same position annaru. మీరు అదే పొజిషన్ లో ఉన్నారు. Krishnamurti ji, no, if there was no book, nobody saying tradition, you have to find out for yourself. కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే పుస్తకం ఏది లేదనుకోండి, మీ అంతటి ఏ ట్రెడిషన్ ఏ సాంప్రదాయం ఉండదు కదా, అప్పుడు మీ అంతటి మీరే అన్ని కనుక్కుంటారు. Anderson ji, but that is what we are asking him to do with his book, aren't we? ఇప్పుడు మనం ఆ పుస్తకంతో అదే చేయమని చెప్తున్నాం. అంటే ఎక్స్పీరియన్స్ తో తెలుసుకోమని. Krishnamurti ji, are we? అంటే ఆండర్సన్ జీ అన్నారు, నో నాట్ ఇన్ జనరల్ బట్ ఇన్ దిస్ న్యూ అప్రోచ్. ఇన్ జనరల్ అలా ఏం చేయట్లేదు. అంటే ఏం చేస్తున్నాం అక్కడ ఆ పుస్తకంలో ఏముందో అదే చేపిస్తాం, మన ఓన్ వేలో ఏది తెలుస్తాం. బట్ ఇన్ దిస్ న్యూ అప్రోచ్ అని కూడా రాసు. న్యూ అప్రోచ్ అంటే అదే కొత్తగా తెలుసుకోవడం, అంతర్కాలం తెలుసుకోవడం అని. అఫ్ కోర్స్ అని కృష్ణమూర్తి గారు అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ, ఇన్ దిస్ న్యూ అప్రోచ్ వి మస్ట్ సమ్హౌ బ్రింగ్ ద బుక్ అండ్ ద అదర్ టు ఫ్రీడమ్. మనం ఈ కొత్త అప్రోచ్ లో ఏం చేయాలి, ఈ పుస్తకాన్ని మిగతా వాటిని స్వేచ్ఛకి తీసుకురావాలి, ఫ్రీడమ్ దగ్గరికి తేవాలి మరి. కృష్ణమూర్తి గారు, అండ్ ద ఫ్రీడమ్, బుక్ అండ్ ఫ్రీడమ్. పుస్తకం స్వేచ్ఛ కూడా ఉండాలండి. ఆండర్సన్ జీ, ఎస్, దిస్ ఈస్ వాట్ హిట్ మీ విత్ సచ్ ఎ షాక్ యెస్టర్డే ఇన్ క్లాస్. నిన్న క్లాస్ లో అంత షాక్ అయింది, ఇదే నాకు బాగా తగిలింది అంటున్నారు. అంటే ఏంటి, ప్రతి మతం వాళ్ళు కొన్ని పుస్తకాలు రాసి పెట్టారు, అవి ఫాలో అవుతూ ఉంటాం. కానీ అది ఓన్గా, ఇప్పుడు న్యూ మెథడ్ ఏంటి, మనం ఓన్గా తెలుసుకుంటూ ఫాలో అవ్వడం. And I immediately felt radically responsible for doing this. నేను వెంటనే ఏమనుకున్నానంటే, నేను ఇలా చేయడానికి బాధ్యత వహించాను. అంటే అలా డెడ్గా ఉన్న పుస్తకాలను చూసి అలా పాటించడం కాదు, వాటిలో ఉన్న దాన్ని నా అంతట నేనుగా ఫీల్ అయ్యి అప్పుడు నేను చూడాలి, అది న్యూ మెథడ్.
And I was surprised to see that though the students were extremely hesitant, నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఆ స్టూడెంట్స్ చాలా సంకోచిస్తున్నారు. though the students were extremely hesitant, there was a lot of anxiety there, real fear and trembling. వాళ్ళకి ఎంతో ఆతృత ఉంది, భయం ఉంది, వణుకుంది. What of health they possessed did assert itself, and there was tremendous interest in the possibility. వాట్ ఆఫ్ హెల్త్ హెల్లా హెల్త్ అని రాసుంది, ఆరోగ్యం, హెల్త్. వాట్ ఆఫ్ హెల్త్ అంటే వాళ్ళు ఎంత ఆరోగ్యాన్ని పొందారో దానివల్ల వాళ్ళకి వేరే కొత్త పాసిబిలిటీ అనేది వస్తుంది. But then there was the hesitation that somehow wasn't passed. somehow wasn't passed that. Passed, PASSED. అవును, అప్పుడు దానికి హెజిటేషన్ ఏంటంటే ఏదోలాగా అది జరగదు అని. కృష్ణమూర్తి గారు పాస్డ్ క్వైట్ అన్నారు. దెన్ ఆండర్సన్ జీ, ద హెజిటేషన్ ఈజ్ దేర్. అవునవును, ఆ సంకోచం అక్కడ ఉంది. I have this feeling that this has happened through the centuries with persons who have seriously studied scripture. అది నాకు ఏం ఫీలింగ్ ఉన్నదంటే శతాబ్దాల తరబడి మనుషులు ఎవరైతే ఈ మత గ్రంథాలన్నింటినీ చదివిస్తున్నారో వాళ్ళు కూడా ఇలాంటిది అంటే ఐ హావ్ దట్ ఫీలింగ్. అంటే ఏమిటా ఫీలింగ్ అంటే ఒక ఈ విధానంలో ఆ పుస్తకంలో ఏముందో అలాగే ఎవరైనా కొంతమంది ఉంటారు కదా అందులో ఏంటిది అసలు అని ఎంక్వైరీ చేసేవాళ్ళు. Since we were talking about religion, ఎందుకంటే వాళ్ళు religion గురించి మాట్లాడుతున్నారు, అంటే ఏం చేస్తుంటారో తెలుస్తారు, వాళ్ళకంటే వాళ్ళకి ఉండదు, వాళ్ళకి చెప్పేస్తారు, అది జరుగుతుంది. ఇది అధారిటీ ఏది లేదు ఆ పుస్తకాలు. లక్ష్మి ఒకసారి రిపీట్ చేయాలి, సౌండ్ లో కలిసిపోయింది. వాళ్ళకి వాళ్ళ అనుభవాలు ఉండవు, పుస్తకాలు చదువుతారు, ఆ చదివింది వాళ్ళ జ్ఞానంగా చెప్పేస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు చెప్పాలి కనుక అన్ని బాగా చదువుతారు. అంటే ఇప్పుడు మనిషి గమనించినట్టు మనం గమనించటం లేదు ఏంటంటే మన అనుభూతిలోకి ఏమి రావట్లేదు అనేది మనం గమనించట్లేదు. సౌండ్ వల్ల ఏమీ రావటం లేదు అన్న సంగతి మనం గమనించటం లేదు. పుస్తకాల్లో ఉన్నది మనం చెప్పేస్తున్నాం, అదే మన అనుభూతిగా భావించేస్తున్నాం. వినిపించింది. Sometimes you can detect it in their very commentaries, in their very writing. సంబంధ్ ఏంటది? You can detect it. స్టార్టింగ్ ఏంటి? Sometimes you can ఓకే యూ కెన్ detect, DETECT ఓకే యూ కెన్ డిటెక్ట్ it in their very commentaries. వాళ్ళు రాసిన కామెంటరీస్ వల్ల ఈ విషయం మనకు తెలుస్తుంది. They come right up to it and miss it. వాళ్ళు అందులో ఉన్నదంటే రాసేస్తారు కానీ అందులో విషయం మాత్రం మిస్ అయిపోతారు. And they can't, తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, make it. They can't make it. అది దాన్ని వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. దాంట్ మేక్ ఏంటంటే దే కాంట్ అండర్స్టాండ్, అర్థం ఏం చేసుకోలేరు.
They can't go beyond the point. ఆ పుస్తకంలో ఎంత ఉందో అంతే, అంతకంటే బియాండ్ గా వాళ్ళు వెళ్ళలేరు కూడా. కృష్ణమూర్తి గారు అన్నారు, ఎస్ సార్, ఇట్ హ్యాస్ బీన్ మై ఫార్చ్యూన్ ఆర్ మిస్ఫార్చ్యూన్ టు టాక్ అ గ్రేట్ డీల్. ఇది నా అదృష్టం, దురదృష్టం, నేను ఈ విషయాలని చాలాసేపు మాట్లాడుతున్నాను. ఏది మనకి ఈ మొత్తంలో ఇప్పుడు ఒక వ్యక్తి ఒకటి నేర్చుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణగా ఆ నేర్చుకున్న దాంట్లో మన ఏదో వాళ్ళకి ఉచ్చారణ బాగుండదు, ఇది బాగుండదు, వాళ్ళు 10 మందికి నేర్పుతారు. ఎందుకు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. ఇలాగే ఈ నేర్పడాలు అలా మనకి తరతరాలుగా వస్తున్నాయి. ఎందుకు అది చేస్తున్నారు ఎక్కడ, ఎందుకంటే అందులో పుస్తకంలో ఉన్నంత వరకు వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తర్వాతది వాళ్ళకి తెలియదు ఎవరైనా అడిగితే. And everybody comes to that point. ప్రతి వారు అలాగే వస్తుంటారు. They say, please, what am I to? I have reached that point. I can't go beyond it. అందరూ ఏమంటారు, ఆ పుస్తకాల్లో ఏ పాయింట్ చెప్పారు అంతవరకు నేను వచ్చాను, నేను దానికంటే అవనికి వెళ్ళలేను. Sir, look at it this way, if I may suggest. మీరు ఒకవేళ వీలుంటే ఈ విధంగా చూడండి, నేను మీకు సలహా ఇవ్వగలుగుతూ అంటే అంటున్నారు. If I had a class, I wouldn't talk about the book first. నాకు క్లాస్ ఉంటే నేను ఆ పుస్తకం విషయం మాట్లాడను. I would say freedom. నేను స్వేచ్ఛగా ఉంటాను, స్వేచ్ఛను తీసుకుంటాను. You are second hand people. మీరందరూ సెకండ్ హ్యాండ్ పీపుల్, అంటే ఎవరి నుంచి ఉన్నదే మీరు, మీకు అనుభూతి లేదు. అనుభూతి ఉన్నవాడే ఫస్ట్ హ్యాండ్. Don't pretend you are not. మీరు కాదని అది నటించకండి. You are second hand, sloppy, shoddy people. ఫ్లాపీ షాడీ అంటే ఇంకొకరి నుంచి సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ తో ఉన్న షాడీ పీపుల్. షాడీ తెలుగులో ఏంటి దాని అర్థం? షాడీ అంటే బద్ధకంగా, అది స్లాపీ అంటే బద్ధకంగాను, షాడీ అంటే ఫూలిష్ గా అనుకుంటాను. మరి చూడమంటే చూస్తాను ఒకసారి. షాడీ, ఫూలిష్. ఒక్క నిమిషం. అంటే మనం చేస్తున్న పనులన్నీ మన కళ మీద పెట్టేస్తారు. షాడీ, 1 minute. అర్థం లేదు. ఒక నిమిషం. badly made or done. బ్యాడ్లీ మేడ్ or done. అలా అంటే మీరు అలా తయారు చేసుకుంటారు. ఇలాగా సెకండ్ హ్యాండ్ పీపుల్ గా, బద్దకిస్తులుగా వాళ్ళు చెప్తున్నారు, మీరు వింటారంటే మీకు మీరుగా ఏది తెలుసు. And you are trying to find something that is original. అటువంటి సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ నుంచి సహజమైనటువంటి ఒరిజినల్ నాలెడ్జ్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు. God is, the reality is original. సత్యమే ఒరిజినల్ ఉన్నారు అంటే అందులోంచి మీరు సత్యం తెలుసుకుందామని చూస్తున్నారు. It is not colored by all the priests in the world. It is original. అంటే అంతమంది బోధకులు కూడా దీన్ని పూర్తిగా కలర్ చేసి లేదు, ఇంకా ఒరిజినల్ గానే ఉంది. లక్ష్మి, ఒక్క నిమిషం, మిస్ అయిపోయింది. వచ్చింది. ఓకే. Therefore, you must have an original mind. అందువల్ల మీకు ఒక సహజమైన మనస్సు ఉండాలి. Which means a free mind. అంటే ఏంటి? ఒక స్వేచ్ఛాయుతమైన మనస్సు ఉండాలి.
not original in painting a new picture or a new this. That is all Tommy rot. కొత్తగా ఒరిజినల్ గా మీరు ఒక కొత్త పిక్చర్ వేయడం కానీ న్యూ డిష్ తర్వాత ఏంటి Or a new this and రాశారు. This, that's all. కొత్తగా ఇది చేయడం అది చేయడం ఇలాంటివి ఏమీ కాకుండా అంటే అది ఏంటంటే అది ఎవరైనా చేస్తారు అంటే నేను ఏమో ఒరిజినల్ గా పిక్చర్ ఇస్తాను నేను ఏమో ఒరిజినల్ గా ఇది వండేను ఇలాంటివి కాదు. But a free mind. A free mind that can function in the field of knowledge. ఫ్రీ మైండ్ నాలెడ్జ్ అనే ఫీల్డ్ లో పనిచేయగలిగేటటువంటి ఒక మనసు. A free mind that can look, observe, learn. చూడగలదు గమనించగలదు నేర్చుకోగలదు ఇలాంటి మనసు. లక్ష్మి కలిసిపోయింది, మిగతా వాళ్ళకి వినిపించదు. అంటే ప్రోత్సాహితమైన మనసు చూడగలగాలి గమనించగలిగి నేర్చుకోగలిగేది అటువంటి మనసు. Now, how do you help another, or is it not possible to be free? అలాంటప్పుడు మీరు ఇతరులకు ఏం సహాయం చేయగలరు? లేదా మీరు స్వేచ్ఛగా ఉండడం మీకు సంభవం కాదా? అంటే మనమే ఏమీ నేర్చుకోవట్లేదు సరిగ్గా, మనం ఏమో ఆ పుస్తకాల్లో ఉన్నది అక్కడ తెలుసు అప్పుడు మనకే వచ్చి చెప్పండి అది మనం ఇంకోళ్ళకి చెప్తాం. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా ఫ్రీ మైండ్ అయితే ఉండటం లేదు. అది మీరు ఎలా నేర్చుకోగలరు అని అడుగుతున్నారు. Look, I never belonged to anything. నేను దేనికి చెందను. జాగ్రత్తగా చూడండి. I have no church or no belief, all that. నాకు చర్చ లేదు, నమ్మకం లేదు, ఏమీ లేదు. A man who really wants to find out if there is eternal, the nameless, something beyond all thought. ఈ తర్వాత ఏంటి వర్డ్? ద మ్యాన్ స్టార్టింగ్ who really wants to find out if there is eternal, nameless. అక్కడే ఆగు. ఈ తర్వాత నాకు ఎప్పుడు మళ్ళీ అర్థం అవ్వలేదు. స్టడీసా ఈ స్టడీసా ఏంటి ఆ వర్డ్? Wants to find out if there is eternal. కాదమ్మా, నువ్వేం చదివావంటే ద మ్యాన్ హూ వాంట్స్ టు ఫైండ్ అవుట్ హీ అని ఏదో వాడేవి, ఈ తర్వాత ఏదో పదం వాడేవి, అది నాకు వినబడలేదు. ఫైండ్ అవుట్ ఇఫ్ హీ కాదు, ఇఫ్ దేర్ ఈస్ ఇటర్నల్. ఇఫ్ దేర్ ఈజ్ హీ స్టడీస్ అని వినబడింది. ఇఫ్ దేర్ ఈజ్ ఇటర్నల్ అంటే ఎవడైనా శాశ్వతనుకుంటే అసలు అన్నది అలాంటిది ఒకటి ఉంటే he must naturally set aside everything based on thought. ఆయనేమో ఆలోచన మీద ఆధారపడినంతని పక్కన పెట్టేయాలి. The savior, masters, the gurus, the knowledge, all that. నీకు ఎంతో సిగ్నల్ ప్రాబ్లం ఉంది, నాకేమో నీ మాటలు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఏం చదివో వినబడలేదు. The savior వినబడలేదు. Savior, the masters, the gurus, the knowledge, all that. ఏమిటి పక్కన పెట్టేయాలి అంటే దాన్ని సేవియర్స్ అంటే మనం తీసుకుని సేవియర్ అంటాం కదా, రక్షకుడిని పక్కన పెట్టేయాలి, గురువుల్ని పక్కన పెట్టేయాలి, మనం మాస్టర్స్ ని పక్కన పెట్టేయాలి అంటే గురువుని, ఇంకా అలాంటివన్నీ నాలెడ్జ్ గ్రహించి
పక్కన పెట్టేయాలి, అప్పుడు మనం చూడాలి. Are there people to do that? You follow? ఎవరైనా ఇలా చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే అందరూ Will ఏం any చేస్తున్నారు? ఎవరో చెప్పిన విషయాల్ని సత్యమని వాళ్ళ అనుభూతిగా ఫీల్ అవుతున్నారు. will anybody undertake that journey? ఏ ఒక వ్యక్తి అయినా ఈ ప్రయాణాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? Or will they say, you tell me all about it, old boy, I will sit comfortably? ఓల్డ్ బాయ్ నువ్వు నాకు అన్నీ చెప్పు, నేను హాయిగా కూర్చుంటాను. ఆ చదవడం అనే ఇదంతా నాకేమో ఇబ్బంది, నేను కంఫర్టబుల్ గా కూర్చుంటాను, నువ్వు చెప్తూ ఉండు అంటాం. లేదా నువ్వు అనుభవించినవి నువ్వు చెప్పి నేను హాయిగా నాకు కూర్చుంటాను అంటా ఉంటాను. బికాజ్ ఆఫ్ అవర్ లెథర్జీ. And then you tell me. నువ్వు బాగా చదివి నాకు చెప్పి, లేదా నువ్వు అనుభవించలేదో నాకు చెప్పి. Anderson ji, yes, that is what goes on. అదే జరుగుతుంది. Krishnamurti garu annaru, I say, I won't describe that. నేను అది డిస్క్రైబ్ చేయను అంటాను. I won't tell you a thing about it. That to put it into words is to destroy it. అనుభవించిన విషయాన్ని మాటల్లో చెప్పాలంటే దాన్ని నాశనం చేసినట్టే లెక్క. So let us see if you cannot be free. So let us be. So let us see. ఎందుకని మనం చూద్దాం, ఒకవేళ నువ్వు ఫ్రీగా ఉండలేకపోతే. What are you frightened about? Frightened of authority? నువ్వు ఏం భయపడుతున్నావు? భార్యకి ఎంత భయమా? Frightened of going wrong? తప్పు చేసేస్తావు అన్న భయమా? But you are completely wrong the way you live. కానీ మీరు ఇప్పుడు నువ్వు జీవించిన విధానం సంపూర్ణంగా తప్పైంది. Completely stupid the way you are carrying on. ఇప్పుడు మీరు జీవించిన విధానం స్టూపిడ్ గా ఉంది, అంటే మహామూర్ఖంగా ఉంది. It has no meaning. మీకు దీని అర్థమే లేదు. You follow, sir? అడుగుతున్నాను. Deny the spiritual authority of every kind. ఎలాంటి స్పిరిచువల్ అథారిటీ ఉన్న దాన్ని మీరు తిరస్కరించండి. What are you frightened of? Going wrong spiritually? మీరు దేనికి భయపడుతున్నారు? ఆధ్యాత్మికంగా తప్పుగా వెళ్తారనా? They are wrong. వాళ్ళే తప్పు చేస్తున్నారు. Not you are wrong because you are just learning. మీరేం తప్పు చేయట్లేదు, మీరు నేర్చుకుంటున్నారు. They are the established in unrighteousness. అధర్మంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు, అంటే పూర్తిగా పాతుకుపోయి ఉన్నారు. Anderson ji, that is beautiful. Yes. చాలా అద్భుతంగా ఉందంటున్నారు. Krishnamurti ji, and so why do you follow them? Why do you accept them? వాళ్ళని మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు, ఎందుకు అంగీకరిస్తున్నారు? They are degenerate. వాళ్ళే డిజనరేట్ అయిపోయి ఉన్నారు, నశించి ఉన్నారు. And can you be free from all that so that your mind through meditation, which we will discuss,
అప్పుడు మీ మనస్సు అంటే మీరు అలాంటి వాటి నుంచి స్వేచ్ఛగా ఉంటే మీ మనస్సునేమో మెడిటేట్ చేస్తుంది. ఉంటే మళ్ళీ చదవటం Mind. దట్ యువర్ So that your mind through meditation ట్రూ మెడిటేషన్ ట్రూ ఓకేనా ట్రూ మెడిటేషన్ ఓకే through THROU through meditation, which we will discuss perhaps another time, what it means to be free. అది ఇంకోసారి మనం మళ్ళీ దాని విషయం మాట్లాడదాం. అప్పుడు ఏమిటి అసలు ఫ్రీగా ఉండడం అంటే అంటే మీ మనసు అప్పుడు మెడిటేషన్ ద్వారా తెలుసుకుంటుంది. What it means to wipe away all the things that people have put on you. అది మీ మీద అందరూ రుద్దేసిన విషయాలంటే అవి ఏమిటో అవి మీరు రుడ్ చేసుకోగలరు. అంటే అందరూ ఇలా చెయ్యి అలా చెయ్యి అని మనకు కొన్ని రకాల అథారిటీస్ రుద్దేస్తున్నారు కదా, అవన్నీ మనం వైపేవే అంటే రుడ్ చేసుకోగలం. You understand, so that you are innocent. అప్పుడు మీకు అర్థమవుతుందా? అప్పుడు మీరు చాలా అమాయకంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరో రాసినవన్నీ నేను చదివేసి మనకి ఎంతో తెలుసని మనం అలా ఉంటున్నాం. కానీ మనకి ఏమి అన్నిటినీ మన మీద రుద్దినవన్నీ తీసేసుకుంటే మనం చాలా ఇన్నోసెంట్ గా ఉంటాం. Your mind is never hurt, is incapable of being hurt. అప్పుడు మీ మనసు ఎప్పుడూ హత్య అవ్వదు. ఇంకా చెప్పాలంటే హత్య అయ్యే స్థితి కోల్పోతారు మీరు. That is what innocence means. Lakshmi, sound. మీకు అర్థం కాదు మీ మాట వినవట్లేదు. That is what innocence means. అది ఇన్నోసెన్స్ అంటే అంటున్నారు. అంటే లోపల అన్నీ తీసేసి అథారిటీ మనకి ఇచ్చినవన్నీ తీసేసి మనం ఉండగలిగిన నాడు ఇన్నోసెంట్ గా ఉంటాం. అంటే ఇక్కడ నేను ఇతను చెప్పే పాయింట్ చాలా ఎసెన్షియల్. ఎలా అంటే మనందరం ఇంకొకరు ఐడియాస్ చదువుతాం, వాళ్ళు మన మీద రుద్దిన విషయాలు పొలుకుంటాం. ఇప్పుడు ఆంజనేయమూర్తి గారి ట్రెడిషన్ పెట్టినట్టు కనుక ఏమీ తెలియదు, ఎవరో చెప్పిన విషయాలు అందులో ఏమిటో కూడా తెలియదు, అదేమో ఇంకొకరికి ఇతను చెప్తున్నారు. అందుకే నేను ప్రతిసార్లు అగ్రూపను అలా అనడానికి కారణం, తనకి ఏమీ తెలియదు, అందులో ఎందుకు పాటించాలో తెలియదు, మళ్ళీ ఇతను 10 మంది చెప్తారు. అది ఎందుకు చెప్తారు, వాటి ఏమిటి వస్తుంది ఏమీ తెలియదు, తన పేరు వస్తుందని ఒక ఫీలింగ్ తప్ప ఏం లేదు అక్కడ. అలాగే అందరూ చేస్తున్నారు. అందులో ఉన్న రియాలిటీ ఏంటి, అనుభూతి ఏంటి, దానివల్ల ఏం చెబుతున్నారు ఏం ఆలోచించరు అనమాట. అలా పుస్తకాల్లో చదివిలో వెళ్ళి వేడికి చెప్పడం, నేను ఎక్కడ వినడం చెప్పడం, ఇదేనా ఆ ట్రెడిషన్ వల్ల ఏమిటి అవుతుంది, మనకి అంతా సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్, అందువల్ల ఏదో తెలుసు అనుకుంటాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు ఏది తెలియదు, నాకు ఇన్నోసెంట్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ డేంజరస్ గా ఎందుకు తయారవుతున్నారంటే హిపోక్రెట్స్ అయిపోతున్నారు. వాళ్ళకి ఏం తెలియదు తెలుసని పోదు, అది హిపోక్రసీ కదా, మోసం కదా. ఎప్పుడు పుస్తకాల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఏం తెలియదు, ఏ అనుభవం లేదు, అనుభవాన్ని ప్రయత్నించరు వాళ్ళు ఇతరులు చెప్తారు. అసలు నిజమైన అనుభూతి అనేది, నిజమైనటువంటి ఆ సత్యానుభూతి అనేది అసలు మాటలతో చెప్పలేం. ఇలాంటివన్నిటితోటి ఎంత డిజనరేట్ అయిపోతుంది మన సంస్కృతి సాంప్రదాయం, మన అలవాట్లు, మనం డిజనరేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ అయిపోతున్నాం. అంటే మనకేమి తెలియకుండా తెలుసని పోజు కొడుతూ జీవిస్తాం, అది డిజనరేసీ కదా. అది అంటే ఆంజనేయమూర్తి గారు అలా కాదు, ఎందరో ఉన్నారు, వాళ్ళకి ఏమి తెలియదు, అన్ని తెలిసినట్టు పోజులు పడతారు, గట్టిగా అడిగితే ఏమి తెలియదు. చెప్తున్నావు నువ్వు అనుభవించావా సాధించావా ఇందులో అంటే చెప్పలేదు. నువ్వు పాటించావు కదా, ఆ సత్యాన్ని తెలుసుకున్నావా, నువ్వు పాటించే నాకు తెలుసు పోదు అనమాట, ఎందుకంటే ఏమి ఉండదు అక్కడ. సో అతను అదే అన్నాడు, స్టూపిడిటీ పాటిస్తున్నాం మనం అని. అది ఎంత సత్యం అమలు అర్థం చేస్తున్నాం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు చేస్తూ ఉంటాం. ఏమిటి చేస్తాం, ఏమిటి దానివల్ల మనం ఇప్పుడు ఒరిజినల్ గా ఆలోచించాం. కానీ ఆ బుర్రలో అవన్నీ పునుగుకొని ఆలోచిస్తున్నాం, అవన్నీ తీసేస్తే మనం ఇన్నోసెంట్ గా ఉంటాం. ఆ ఇన్నోసెంట్ మైండ్ సృజనాత్మకంగా ఉంటుంది. చాలా విషయాలు
అనుకోగలదు. అర్థమవుతుందా? ఎందుకు ఆయన జాబ్ అర్థమవుతుంది. చాలా బాగుంది, అది అర్థమైంది. సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ చెప్తుంది, ఎక్కడో చదువుతుంది. అది అధారికంగా చెప్తారు. గట్టిగా నువ్వు అనుభవించేవు అంటే ఏమి లేదు కదా, వాళ్ళ అనుభూతి లేదు, ఏమి లేదు. ఎవరో చెప్పిందని వీళ్ళేమో అనుభూతిపరంగా చెప్తారు. వాళ్ళు పొందరు, ఇతరులు పొందలేరు. ఇలాంటి హామీ చేస్తున్నారు. అది మనం కూడా ఏదో తెలుసున్నట్టుగా బోధపడతాం. వాళ్ళని చూస్తాం కదా, మనం కూడా ఇలా బోధపడదామని చూస్తాం. ఇలాంటిదే బోధనవుతుంది. రియాలిటీ ఏం లేదు కదా. నెట్ మీద కొనుక్కుంటాం. ఇప్పుడు పొద్దున్న చెయ్యి అది చెయ్యి అది చెయ్యి అసలు మనలో అలాంటి ఆలోచన విధానం లేదు. చేస్తున్నాం, ఏమిటి మనం ఏం పొందాం అంటే నాలో ముఖత్వం పెరుగుతుంది, కానీ నేను రియాలిటీ దగ్గర అవుతున్నాను. నేను చేస్తే నా అహం పెరిగిపోతుంది. ఈ కర్మకాండలన్నీ చేసేది ఏమైంది, ఎవరు చూడు, చెప్పిన వాడికే తెలియదు. ఎందుకంటే కాదు ఆయన మొత్తం ప్రపంచం అందరితో మాట్లాడేది. మరి అందులో సత్యం లేకపోతే తిరగబడతారు కదా. అర్థమవుతుందో ఇప్పుడు మనం ఆ సత్యాన్ని చూడగలగాలి. నాకే తెలియని విషయాన్ని నేను చెప్తాను, నువ్వు పొద్దున్న లేచి ఈ పని చెయ్యి అని ఆ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. వాళ్ళకి అనుభూతులు ఉండవు. వాళ్ళు ఎక్కడో విని మనకి చెప్తారు, ఎక్కడో చదివి చెప్తారు. సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అనే విషయం మనం మర్చిపోతున్నాం. అది మన నాలెడ్జ్గా పోజు పడతాం. దట్ ఈస్ హిపోక్రసీ. అర్థమవుతుంది అందరికీ? ఎంత అయింది టైం? ఈ పాయింట్ మీ అందరికీ అంటే మనం ఏంటంటే విప్లవాత్మకంగా ఉన్న విషయం చూడాలి. మనం ఏనాడు కూడా సృజనాత్మకంగా ఆలోచించట్లేదు. కాపీడ్, ఇమిటేటెడ్ అంటే హ్యూమన్ బీయింగ్ లా అయిపోతున్నాం. అంటే ఒక గొర్రె ఎలా వెళ్ళింది, మరో గొర్రె అయితే వెళ్తుంది. ఆ దానికి మనకి ఏమీ తేడా లేదు. నిజం చెప్పాలంటే మనం అంతే అలానే ఉంటాం. ఈ పిల్లలు కొత్తగా ఉన్న వాళ్ళు ఏమంటారు, వేరుగా ఉంటామంటారు. వాళ్ళు బుర్ర వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్లో వేరుగా ఉంటారు, వాళ్ళ యొక్క బట్టలు వేసుకోవడంలో వాళ్ళు అదే విధంగానే ఉంటారు. ఎవరు సృజనాత్మకంగా ఆలోచించే వాళ్ళు లేరు. ఇది మనం గమనించాలి. మనం ఎప్పుడు కూడా మతం పేరిట ఎన్నో యాక్టివిటీస్ చూస్తాం. అసలు ఏ యాక్టివిటీ కూడా దానికి దారి తీయదని మనం చదువుతూనే ఉన్నాం. ఏ యాక్టివిటీ వల్ల మనం అసలైన సత్యాన్ని కనుక్కోలేదు. ఈ ఈ ఎంత హాని చేస్తున్నాయంటే వీటన్నిటితో మనకి ఏదో వచ్చని భ్రాంతిలో బతుకుతాం. నాకేదో వచ్చన్న భ్రాంతి వల్ల ఆ వ్యక్తి ఏది నేర్చుకోదు. జీవితంలో సృజనాత్మకత అన్నది లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా డిపెండెన్సీ, బద్దకిస్తుంది. నువ్వు చెప్పింది అలా ఏంటో అది నేను డిపెండ్ అవుతాం. దానివల్ల అన్నింటిలో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి ఒరిజినాలిటీ లేదా. కొన్ని కొన్ని సంవత్సరాలే మనం చేసాం, వాట్ ఆర్ వి లెర్నింగ్? ఏముండదు. ఇంత చేసేవాడిని కాదు, అది 10 మందికి చెప్తుంటారు, బోర్డుకి చెప్తారు. మళ్ళీ వీళ్ళకి ఏదో వచ్చేసి వీళ్ళకి ఏ అనుభూతి లేదు ఇక్కడ. ఆ పాయింట్ సుమతిగా చెప్పేది. ఎందుకంటే వీళ్ళకే సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్, అందులో ఏమిటి ఆ సత్యం ఏమిటి అని ఎంక్వైరీ మైండే లేదు. ఇది వందల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, మాట్లాడదాం. విషయం ఎలాగంటే అలా కాదంటారా? ఏం మనం అంత పనికి రాకుండా ఉన్నామా? మనం ఏం సత్యమో ఏంటి అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నామా? పరమాత్ముడు అందరిలో ఆ టైప్ ఆఫ్ ఎంక్వైరీ అంటే స్థితి ఇచ్చాడు కదా. అందుకే మనం ఈ విధంగా ప్రతి ఇన్సిడెంట్ లోనే అలాగే ఉంటాం. మన జీవిత సమస్యలకి అలాగే ఉంటాం, పరిష్కరించుకోలేము. ఆ డిపెండెన్సీ ఎవరో ఏదో చేసేస్తారు, దాని మీద ఆధారపడదు. ఆ చేసిన వాళ్ళు కూడా అంతకు ముందు ఉన్న పుస్తకాలు అలాగా ఎన్నెన్నో బుక్స్ రాసేస్తూ ఉంటారు. ఒకడు ఒక పుస్తకం రాస్తాడు, వాడి వదిలి ఇంకోటి రాస్తాడు. అందుకని వందల వేల పుస్తకాలు వచ్చేస్తాయి, కానీ ఎక్కడా కూడా ఓన్ నాలెడ్జ్ ఉండదు. ఓన్ నాలెడ్జ్ ఏది ఇంకోటి చెప్పలేదు, అది చెప్పబడేది కాదు.
అందరూ వింటున్నారా? ఎవరు అబ్జెక్ట్ ఏంటి? వింటున్నాం మేడం. ఇవన్నీ ఈ రోజు వింటుంటే మేడం, నమస్తే మా. ఈ రోజు వింటుంటే అసలు కంప్లీట్ మనం ఆలోచించేదానికి డిఫరెంట్ గా ఉందమ్మా. అసలు ఈ కృష్ణమూర్తి గారు చెప్పింది ఇంతవరకు ఎప్పుడు అంటే మనం అంటాం కదా, కళ్ళ కూడా ఊహించలేదు ఇలా ఉంటుందా ఒక తత్వం అనేది అని అనిపించిందమ్మా. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అంత నిర్మోహమాటంగా రిలిజియన్స్ ని తీసేసి నువ్వేంటి నీ సెల్ఫ్ థాట్ బుక్స్ చదవకుండా ఎవరో చెప్పింది వినకుండా ఇలా చేయటము అనేది అది సంభవమేనా అనిపిస్తా ఉంది. అంటే ఎవరో మహానుభావులు ఒకళ్ళిద్దరి వల్లే అవుతుంది కానీ ఈ సమాజం ఇట్లా ఒక మానవాళి ఒక పద్ధతిలో వెళ్ళిపోతూ ఉన్నాము. వీళ్ళంతా ఎలా మారగలుగుతారు? ఇప్పుడు ఆయన స్పీచెస్ ఎంతో మంది వింటున్నాము. ఎంతమంది ఎంతవరకు మారగలిగారు అన్నది నాకు ఒక క్వశ్చన్ అనిపించిందమ్మా. ఇంత చక్కగా చెప్తున్నారు అంటే రియల్ ఆయన చెప్పేది ఒక సత్యాలు. అదైతే 100% కరెక్ట్ అమ్మా ఆయన చెప్పేది. కానీ దాన్ని మనం అంటే ఐ మీన్ ఇప్పుడు నేనే తీసుకున్నాను అనుకో, అసలు ఎంతవరకు దాన్ని ఆచరణలో పెట్టగలం? మనకు మనమే బతకగలమా? ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజం యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఒక ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ, ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకున్నామమ్మా. మన కుటుంబ వ్యవస్థ ఉంది, ప్రపంచంలో చాలా ఆదర్శం అని చెప్తాము ఒక వివాహ వ్యవస్థ. కానీ అలాంటప్పుడు దీనికి ఒక పద్ధతి ఇలా చేసుకుంటే, రాముడు చెప్పాడు మనకి ఏకపత్ని. చెప్పండి మేడం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మా నాన్నగారు మీకంటే చాలా ఓల్డ్ కదా, ఆయన ఆ కాలంలో ఒక పుస్తకం ఆధారం లేకుండా మమ్మల్ని విడిచారు. సంభవమా? ఒక పుస్తకం ఆధారం లేకుండా బతికాం, జీవించాం మిగతా అనే విషయంలో. అంటే పుస్తకం ఆధారం అంటే ఇప్పుడు మనం ఈ గ్రంథాలు, ఇప్పుడు నేను భగవద్గీత ఏమీ చదవలేదమ్మా, ఏదో కొద్దిగా వింటాము. ఇప్పుడు ఘంటసాల గారు భగవద్గీత వింటాం, ఇంకొకళ్ళు చెప్పేది హరికథలు, పురాణ కాలక్షేపాలు, మంచి మాటలు ఒక అలా విన్నాను తప్పితే ఏ బుక్ చదవలేదు మేము కూడా. ఇప్పుడు చెప్పమ్మా. మాట్లాడుతూ ఉండడం కాదు అంటే సంభవం కాదు అని అలా మాట్లాడుతుంది, సంభవమే అంటున్నాను. ఎందుకు సంభవం కాదు? ఏ పుస్తకాలు చదవలేదు, ఎవరికి కాదు, ఇప్పుడు మేము విన్న నాలాంటి వాళ్ళకి అని అనిపించింది అంటున్నాను. అదేమ్మా మాట్లాడుతుంది. ఎందుకంటే అది వదులుకోలేను, అలా వదులుకుంటే నాకు అలాంటి ఆయన అది ఆ సమాజంలో బతికి తను చెప్పిందే ఆచరించి మాకు కూడా అలాగే ఆచరింపచేశారు. ఎందుకు సంభవం కాదు? మనకి లేదా సృజనాత్మకమైన తెలివి? మనం అంత డమ్మీలుగా బతుకుతున్నామా? ఆయన అన్నట్టుగా స్టూపిడ్ హ్యూమన్ బీయింగ్స్. మనకు తెలియదు, ఆలోచించే తెలివి కానీ, తెలుసుకునే తెలివి కానీ, అనుభూతి చెందే స్థితి కానీ మనకి లేవా? అందరూ అండర్ ఎస్టిమేట్ ఎందుకు చేసుకోవాలి? వాడు ఎలా జీవిస్తారండి? అన్నిట్లో ఉన్న ధైర్యం ఇక్కడ లేదా? తోసుకుని ఆ ముక్కుడు తీసినాడు దర్శనం చేయడానికి ఉన్న ధైర్యం ఈ విషయం తను తీసుకోవడానికి ఉండదా? చాలా బాగుందమ్మా. అదే వింటుంటే నాకు అదేదో ఎలా ఉందంటే ఇంత ఒక అద్భుతమైన సత్యాలు ఇవి, వీటిని ఇంతవరకు తెలుసుకోలేకపోయాం. ఇవన్నీ ఆచరణ సాధ్యమని, అందుకని ఇది సంభవమేనా అని నాకు అంత లాంటి అనిపించిందమ్మా. అందుకు నేను ఆ మాట అనగలిగాను. అట్లా అంటే అలా మాట్లాడకండి. ఎప్పుడు సంభవం అవుతుందంటే అందులో ఉన్న అన్రియాలిటీ మీకు తెలిసినాడు సంభవం అవుతుంది. అందులో ఉన్న అవాస్తవికత అనేది మీకు అనుభూతిలోకి వచ్చినాడు అది సంభవం అవుతుంది. అదంతా మనకు ఎందుకు లేదు, ఎవరో చేస్తే అలా చేసేద్దాం అంటూ ఆ గుర్రెల్లా బతికి సంభవం కాదు. నేను గుర్రెలా బతికేస్తాను, ఓకే, అదే అతను స్టూపిడ్ లైఫ్ అన్నారు. చాలా బాగుందమ్మా. అది అంటే ఇప్పుడు కొందరు మహానుభావులు ఈ మన కళ్ళ ముందు మానవులుగా వచ్చి, ఇప్పుడు బుద్ధుడు పుట్టారు, అహింస, ధర్మం, సత్యం ఇవే మెయిన్, జీవితానికి మరణం తప్పదు, జన్మ తప్పదు, ఇవి అలా ఆ సత్యం నేర్చుకుని ఆ అహింస తత్వంలో ఎందుకు పాడు చేస్తున్నారు తెలుసా? అందరికి మీరు ఎవరో కొందరు మహానుభావులు అండంలో అందరినీ పాడు చేస్తున్నారు.
మీ మైండ్ లో ఉంచుకోండి. అందరూ చేస్తే చాలా మంది ఉన్నారు, నేను ఎందరినో చూశాను. వాళ్ళు ఎంతో చక్కని విధంగా జీవిస్తున్నారు. మానవత్వ విలువలతో, ప్రేమతో, కారుణ్యంతో జీవించి ఈ విగ్రహారాధన పట్టుకోకుండా మూర్ఖత్వాలు లేకుండా ఉన్న ఎందరినో నేను కలిశాను. మీకు తెలియకపోతే మీరు వాళ్ళందరినీ మహానుభావులు అంటే ప్రతి వాళ్ళు మహానుభావులు. ఇద్దరు ఒక్కడే నేను, ఎందరో ఉన్నారు. ఎందరో అలా జీవిత సత్యాలు చెప్పారు. అవన్నీ మనం బుక్స్ ద్వారానే చదువుకున్నాము కదా అని, నేను ఏది చదవద్దు అని అన్నారు కదా ఆయన, ఆ మాటకు వచ్చానమ్మా. మాట్లాడడం కూడా రాంగ్ గా మాట్లాడలేదు. బుద్ధుడు ఒక్కడే అలా జీవించాడు, ఇంకెవరు అలా జీవించలేదు అవేవి అంటే మీకు తెలియకపోవచ్చు, మీకు చేయలేకపోవచ్చు. ఎందరో ఉన్నారండి. ఇప్పటికి నేను ఎంతమందిని కలిసాను. వాళ్ళు ఏంటంటే ఏ కర్మకాండలు, ఏ పూజలు చేయకుండా ఎంతో ప్రేమతో, ఎంతో చక్కటి కోమలత్వంతో, సెన్సిటివిటీ అంటారు, డివైన్ వైబ్రేషన్స్ తీసుకోగలిగే సెన్సిటివిటీతో జీవిస్తున్న ఎందరిలో నేను కలిసాను. ఎందరో ఉన్నారండి. ఎవరికో సంభవం, మీకు సంభవం కాదని మీరు అలా మాట్లాడుకోండి. మీకు ఎట్లా ఎందుకు సంభవం కాదు? మీకు మాత్రం సంభవం కాదని తీసుకుంటున్నారు. ఇవన్నీ పట్టుకుని మీరు ఏం చేస్తున్నారు? పోనీ ఇవన్నీ సరదాలకు వాడుకున్నాం, ఆయన సెలబ్రేషన్స్ అంటారు. పండగ వస్తే ఇల్లు డెకరేట్ చేయడం, తినడం, తాగడం, గంటడం, డ్రింక్ చేయడం, ఇదేనండి దైవాన్ని స్మరించడం అంటే. అది సెలబ్రేషన్ అయిపోయింది. 4 పువ్వులు కూడా ఆ డెకరేషన్ ఫోటోలు తీసేసి ఇదా పండగ అంటే, ఇదా పూజ అంటే. ఇలాంటి మీనింగ్లెస్ అని నేను లేకుండా జీవించలేకపోతే మానండి. లైఫ్ ఎవడు మిమ్మల్ని వద్దన్నారు. బట్ అది మాత్రం కరెక్ట్ కాదు. ఆ లైఫ్ ఆర్ట్ అంటే వాళ్ళెవరో చేశారు, నేను చేస్తాను. దాన్ని ఏమంటారు అంటే గొర్రెల లాంటి జీవించడం. రెండో ఏంటంటే నేను కొన్ని రకాల, ఇప్పుడు నేను తాగి గెంతులేస్తాను అన్నట్టుగా ఉంది. అది కూడా నాకు నా ఇష్టమైనట్టుగా వంటకాలు వండుకుంటాను. నా ఇష్టమైనటువంటి పువ్వులు రంగులు తెచ్చి డెకరేట్ చేస్తాను. అదే నాకు చాలు. తృప్తి పడిపోయి జీవించుతున్నారంటే వెళ్ళదండి, అలాగే జీవించనండి, ఎదుగు బొదుగు లేకుండా. మనిషికి ఎప్పుడైనా తనకి అది రావాలి కదండి. కొంచెం రీజనింగ్ ఉన్న వ్యక్తి నేను ఏం చేస్తున్నాను, దీనివల్ల ఏం పొందుతున్నాను, వాట్ ఐఎమ్ గెటింగ్ అనేది తెలియాలి ప్రతి వారికి. నాకు ఎప్పుడు రాదు అంటే మానేయండి, కానీ డోంట్ స్పాయిల్ అదే. ఎందుకు రాదు అది? ఎవరైనా సరే రీజనింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా ఇంకోళ్ళు ఏం చెప్తే అది గూడు బస్వాన్ అలా ఉంటానా? అదా జీవితం కాదు. మాట్లాడేది అలా బుద్ధుడికే సంభవం అనేది తప్పండి. అందరికీ సంభవం. మనందరికీ కళ్ళు మూసుకుని ఆవిడ బుద్ధుడు చెప్తాడు, మనం బుద్ధుళ్ళు అవ్వమా? ఏంటి కోరుతారంటే వీళ్ళలా కావాలని. ఇదా మీరు చెప్పేది? ఏ బుద్ధుడు సంతోషిస్తారు? నేను ఒక బుద్ధుడు అనే ఒక, ఎందుకంటే ఉదాహరణకు ఒక మాట అన్నాను తప్పితే మహానుభావులు అని అన్నానమ్మా. చాలా మంది ఉన్నారు. వారు మహానుభావులు కాదు. ఎందుకు సెపరేట్ చేస్తారు? ప్రతి ఒక్కళ్ళ మహానుభావులే. ప్రతి ఒక్కరూ అది పొందగలం, అలా ఆలోచించగలం. ఇన్నాళ్ళు నేను మోసం చేయబడి ఉన్నాను అని తెలుసుకున్న వాళ్ళు అందులోంచి బయటపడుతున్నారు కదండి ప్రపంచ విషయాల్లో. అలాగే ఈ విషయంలో కూడా బయటపడతారు. వాటి జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ సత్య తపన లేకుండా అందరూ నన్ను ఇంత గొప్పవాడు అనుకోవాలన్న ఆ హిపోక్రటిక్ యాక్షన్స్ అయితే కోట్లాది మంది ఉంటారు. నాకేమీ తెలియకుండా నాకు వచ్చి అనుకోవాలన్నదంటే అది చాలు అంటే బతకనండి. అటువంటి వాళ్ళకి కాదుగా మనం మాట్లాడేది. ఆ హిపోక్రసీ లేకపోతే బతకలేమా? మోసం లేకుండా బతకలేమా మనం? ఇది అంత అధోగతి. ఇది నాకు పోతానన్నా అది అవదు అన్న మాటలు నాకు నచ్చాయి. ఎందుకంటే ఈ క్షణంలో నాకు ఏదైతే సంభవం కాదో ఇంకో క్షణంలో సంభవం అవుతుంది. నేను ఎప్పుడు సత్యం తెలుసుకొని వాళ్ళు చెప్పిందే రైట్ అని బతికిస్తాను. మరి ఏం చెప్తాం? అది చెయ్యండి. డోంట్ సే దట్ అందరూ అలాగే చేయగలరు, మేము చెయ్యలేము అనకండి. ఎందరో తెలుసుకున్న తర్వాత ఎంతో చక్కగా మారిన వాళ్ళు ఉన్నారు. ఇగో ఈ పూజలు ఇవన్నీ చేస్తూ నిరంతరంగా ఈ కర్మకాండలు ఇవన్నీ చేస్తూ ఎంతో సెల్ఫిష్గా జరిగిన వాళ్ళు లేరా? వాళ్ళందరూ ఏం లాభం? వాళ్ళ సెల్ఫిష్నెస్ పోదు, వాళ్ళ కఠినత్వం పోదు, ప్రేమ అన్నది జీవితంలో ఎరగరు. ఈ కర్మకాండలు చేసుకుంటూ గొప్ప వాళ్ళని తెలుసుకుంటారా? దానికి ఎవరితో ఒక మహానుభావులే. సత్యం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అర్హత.
ఎవరికో సంభవం, ప్రతి ఒక్కరికి అది అది సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్ థింగ్ అంటారు కృష్ణమూర్తి గారు, ప్రతి ఒక్కరికి. అదే అది కరెక్ట్ అమ్మా, ప్రయత్నించే సెల్ఫ్ నాలెడ్జ్. అదే ఇప్పుడు అన్నారు కదా, మనం ఏం చదివినా ఎవరు ఏం చెప్పినా దాని గురించి అసలు అదేంటి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ వేసుకుని దాన్ని ఆలోచించడం అనేది ఆ పాయింట్ చాలా బాగుందమ్మా. అంటే ఇప్పుడు మీరన్నట్టు ఆ అంటే గాడిదల్లాగా అదే గొర్రెల్లాగా మనం ఒకలా చెప్పంగానే అది తల ఊపటం అసలు అది పద్ధతి కాదు. అప్పుడు వాటికి మనకి తేడా ఉండదు మానవులకి. అట్లా అది ఆ పాయింట్ కి నేను ఏకీభవిస్తానమ్మా. కాండాలు ఎప్పుడు సత్యాన్ని చెయ్యవు. ఈ యాక్టివిటీస్ మనం ఏదో ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడుతున్నట్టు నేను హోమం చేస్తున్నాను అంతే. ఆ ఫుట్బాల్ నా ఆనందానికి వినోదానికి ఆడినందుకే ఇది వినోదం అంతే. అంతకంటే మరి ఎక్కువగా దానిపై అంటే ఆపాదించగల రైతు కాదు. ఓకే అమ్మా, ఏదో బాగా చెప్పారు. సో ఇదేదో హోమం చేసి ఇంట్లో కొంచెం దోమలు లేకుండా చేసుకుంటున్నాం అంతవరకే. దానికంటే టూ మచ్ గా దాన్ని చేయకూడదు. మనకు తెలియని విషయాలు మనం ఎందుకు అంతలా చెప్పాలి? అవునమ్మా, కరెక్ట్. అదే ఎవరో చెప్పిన విషయాలు, ఎప్పుడో విన్న విషయాలు మన విషయాల్లో పోజు కొడతాం మనకి ఏ అనుభూతి లేకుండా. అది ఇక్కడ పాయింట్ వచ్చేసి పాయింట్. అందుకని అది ఆ మాత్రం మనం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోలేకుండా ఉన్నామా చెప్పండి? మనం చేసే మోసాలు ప్రపంచ విషయాల్లో మనకు తెలివి ఉంటుందా? ఇక్కడేమో తెలివి ఉండదా? అక్కడున్న తెలివి ఇక్కడ పనిచేస్తుంది. ఓకే అమ్మా, బాగా చెప్పారు. వస్తువుల కోసం ఎంత మనం తెలివితేటలు వాడతాం. మెటీరియల్ ఎవడో డబ్బులు మోసం చేస్తాడన్నా ఎంత బాగానో వీళ్ళు డిస్కవరీ చేయగలుగుతున్నారు. ఈ విషయంలో చేయలేరా? చేయాలనుకుంటే అన్నిటికీ చేయగలం, తెలుసుకోగలం. ఓకే ఓకే అమ్మా, చాలా అర్థమైందమ్మా, చాలా బాగా చెప్పారు. సంతోషం తల్లి. అంటే ఏదైనా అనుకుంటే సాధించలేనిది లేదు. కరెక్టే అమ్మా మీరు చెప్పింది. మనం ఆ పద్ధతి వైపు ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ప్రతిదాన్ని మనం విశ్లేషించుకుని ముందుకు నడవచ్చు. చాలా బాగా చెప్పారమ్మా. అనుకుంటే సాధించలేనిది లేదని కాదు, సత్యం తెలుసుకోవాలి అనే లేకుండా జీవించడం ఎంత రైతు అని. ఓకే అమ్మా. పాయింట్ ఆయన చెప్పేది కూడా అదే, ప్రతి విషయంలో ఉండే సత్యం తెలుసుకోమంటున్నారు. ఓకే, అంటే ఒకళ్ళు చెప్పింది మీరు ఆచరించకండి అనేది నాకు బాగా అర్థమైందమ్మా. అదే అలా మీకు ఇది మన జ్ఞానంగా మనం పూజ కొడుతున్నాం అని చూపిస్తున్నారు. అప్పుడు చెయ్యాలా వద్దా మనం నిర్ణయించుకోవాలి కదండి. ఆయన బోధించట్లేదు అక్కడ, మీకు చెయ్యకు చెయ్యొద్దని లేదు. మనం వ్రతం పేరు ఏమిటి చేస్తున్నామో చూపించారు అంతేనా? అవునమ్మా, ఆయన హితబోధన చేయలేదు మనకి. అవును. అంటే మాట్లాడేది నేను ఎందుకు ఖండించానంటే సంభవం కాదు అలా మాట్లాడొద్దు. ఎందుకంటే మనకు జరిగిన మోసం ఎదుటి అంటే ప్రాపంచిక విషయాలు సంభవం అయినప్పుడు ఇది ఎందుకు సంభవం కాదండి? అన్ని సంభవమే. మనం ఎంత తెలివితేటలతో మోసాలన్నీ పట్టుకుంటున్నారు. అవునమ్మా, మనకి పెట్టం అంటే పెట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. కొంతమంది పిల్లల దగ్గర నుంచి రెసిస్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఒక ఆవిడ తెలుసు, కృష్ణమూర్తి దాంట్లో పరిచయం అయ్యారు. ఆవిడ ఏం చెప్పారు తెలుసా? ఇంట్లో వాళ్ళు బ్రాహ్మిన్స్ చాలా సంవత్సరాలే వాళ్ళు పండితులు, ఇళ్లలో పూజలు ఆ పురస్కారాలు అలాంటి ఆవిడ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఇది తెలిసే నేను ఏది చెయ్యను అంటే అలా అనకూడదు అలా అనకూడదు అంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి నమస్కారం పెట్టించి నేను పెట్టుకున్నట్టు ఆవిడ ఆ విధంగా ఆవిడ ఒక్కడికే వచ్చింది స్పిరిట్ ఇంట్లో. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి దానికి అంటే మొన్న విజ్ఞాన సమాజానికి వచ్చి పరిచయం అయ్యారు. ఆమె అందరూ గా ఉన్న ఇంట్లోంచి ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది స్పిరిట్. ఇప్పుడు ఆవిడ ఒక
హౌస్ వైఫ్ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా బాగా చక్కగా పెంచాలని మేము చూస్తున్నాం అన్నట్టు చెప్పారు. ఎందుకు లేదండి, మీరు కలవట్లేదు, చాలా మంది ఉన్నారు ఇలాంటివన్నీ. అంటే అదే వాతావరణంలో ఉండి ఆవిడ ఎలా ఆలోచించారు, ఇలాంటి వాటిలో ఎందుకు మీరు ఇలా చేయాలి అవన్నీ అడుగుతున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు అలా అనుకో అని వారు అది క్వశ్చన్ చేసి దాంట్లో ఉన్న రియాలిటీ తెలుసుకోవాలి అని అనుకోవడం ఏం తప్పు ఏంటి? మనం మూసుకునే జీవించాలా? అది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. లేదు లేకపోవడం లేదు, మహానుభావులే అవసరం లేదు, మామూలుగానే జీవిస్తూ చాలా సామాన్యంగా ఉంటూ చాలా చక్కటి భావాలతో ఈ మధ్య నాతో ఒక 1 అవర్ మాట్లాడేవారు ఉన్నారు చాలా మంది. రియాలిటీ తెలుసుకోవాలి అనే ఉద్దేశం లేకుండా ఉండడం రైటా? అది మనం ఆలోచించాలి. ఎందుకంటే మన ఉదాహరణ ఇప్పుడు వాతావరణం ఇది. బాగుందమ్మా, చాలా చక్కగా చెప్పారు. నా డౌట్కి నా ఈ మదనం అంతర్మదనం వాళ్ళు వింటూ ఉంటే అలా అనిపించి నేను మాట్లాడానమ్మా. అది చాలా బాగా చెప్పారు. అంటే ఆ ధైర్యం కూడా ఉండాలి మనకి. అది చాలా సంతోషం అమ్మా, మంచి విషయం. ఆయన చెప్పిన తత్వాన్ని మనం కొంతవరకు ఫాలో అయినా కూడా జీవితంలో మనం సార్థకత అవుతుందని నాకు అనిపించిందమ్మా. సంతోషం తల్లి. లేదు ఫాలో అవ్వమని చెప్పలేదు. అక్కడ ఇగో మురికి కూప ఉందని మనం చూపెట్టేస్తారు అక్కడ కాలు పెట్టాలో వద్దా మనం నిర్ణయించుకుంటాం అన్నమాట. ఎక్కడ మురికి ఉంది, ఎక్కడ బాగుంది అది చూపించే ఉంటున్నారు. నువ్వు బాగుందానికి ఇల్లు అని చెప్పరు, ఈ మురికి కూపంలో కాలు పెట్టకని చెప్పరు. పెట్టాలో వద్దా మనం నిర్ణయించుకుంటాం, అంతేనా? అవునమ్మా, అది కరెక్ట్. ఇప్పుడు నిప్పు కాలుతుంది అన్నప్పుడు మనం దాని పక్క నుంచి వెళ్తున్నాం. అలా మనకి ఆ సత్యం అనుభూతి వచ్చినప్పుడే మనం అది చేస్తాం కరెక్ట్ గా. సరే, చాలా సంతోషం. కానీ మిమ్మల్ని ఏమంటాం లేదు, అర్థమైనా? మీరు చెప్పిన పాయింట్ అసలు నన్ను అన్నా కూడా అది నా వల్ల ఒక ఇంత మంచి పాయింట్స్ వచ్చాయి కదా అని నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అది నేను కూడా కరెక్ట్ అమ్మా. అదేంటంటే ఇంత మంచి విషయాలు ఈ సత్యము ఈ జీవితంలో ఉండేది ఇంత ఇలాంటివి ఇప్పటివరకు తెలుసుకోలేదు. ఇవన్నీ నిజంగా అందుకు నేను టక్కున అది ఒక ఆశ్చర్యానికి అనుభూతికి లోనయ్యానమ్మా. అలా అయ్యి ఇలా చెప్పాను అనమాట. చాలా సంతోషం తల్లి, ధన్యవాదాలు. మాకు ఇంత మంచి జ్ఞానాన్ని కృష్ణమూర్తి గారి తత్వాన్ని మాకు చక్కగా విడమర్చి మీరు చక్కగా చెప్తున్నారమ్మా, చాలా అర్థమయ్యే భాషలో. అది సంతోషం తల్లి, బాగుందమ్మా, సంతోషం, ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడతారా? బాగుంది తండ్రి గారు, మీరు మాట్లాడి ముందు ఇనిషియేషన్ తీసుకుని మాట్లాడారు, అది సంతోషం. హలో లక్ష్మి, నేను హలో 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 వినిపిస్తున్నదా? అదే నాకు వినిపించలేదు అటు నుంచి ఏమిటవుతున్నదో అని. అది ఒక డౌట్ అని కాదు, అడుగుతున్నాను క్లారిఫికేషన్ గురించి. an innocent mind is never hurt, is incapable of being hurt అన్నారు. అంటే కొంచెం విడదీస్తా. ఇప్పుడు ఇన్నోసెంట్ మైండ్ ఎప్పుడు హర్ట్ అవ్వదు. ఒక వ్యక్తి నీకేమి రాదు అన్నాడు, అవునా రాదా అని చూసుకుంటారు, అంతేగాని అందులో హర్టింగ్ ఏముంది? నువ్వు కరెక్ట్ గా పని చేయట్లేదంటే అందులో హర్ట్ ఎందుకు అవ్వాలి? మనం ఎప్పుడైతే నేను మంచి నా ఊహాత్మక చిత్రంలో నేను చాలా గ్రేట్ అని నాకు ఉన్నప్పుడు నేను హర్ట్ అవుతాను. నాకు ఆ ఊహాత్మక చిత్రం లేకుండా నేను ఇన్నోసెంట్ గా ఉన్నాను, చెప్పిన దాంట్లో సత్యం ఉందని చూశాను, అప్పుడు ఆ హర్ట్ ఏముంది అందులో? అంటే ఈ రిలీజన్ విషయంలో ఎలా చెప్పాలి? అది ఏ విషయమైనా అంతే, విషయం ఏ విషయంలోనే విషయం అది. ఇన్నోసెంట్ మైండ్ ఎప్పుడు కూడా హర్ట్ అవుతుంది. ఎటువంటి మైండ్ హర్ట్ అవుతుంది? ఆ విషయం అక్కడ సత్యం అంతే. ఎప్పుడైతే లోపల కొంచెం స్టఫ్ పెట్టుకుని నా మీద నాకు వినియోగించుకున్నానో అప్పుడు నేను హర్ట్ అవుతాను, ఏ ఫీల్డ్ లో ఉన్నా. ఇంకేమీ తెలియదు, ఇవన్నీ అని చెప్తే
వాళ్ళు విన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా? హర్ట్ అవుతే తప్పే ఉంది. వాళ్ళు ఎంత హర్ట్ అవుతారంటే కాదన్న భావంతో ఉంటారు. కొన్ని డిటర్మిన్ అభిప్రాయాలు వాళ్ళ మీద కాబట్టి హర్ట్ అవుతున్నారు. హర్ట్ అసలు హర్ట్ అన్నదే లేదు. నిజం చెప్పాలంటే మనం ఎందుకు హర్ట్ అవుతాం అంటే మనం ఇమేజ్ పెట్టుకుంటాం, నేను ఇంత గ్రేట్ అంత గ్రేట్ అని, హర్ట్ అవుతున్నాం. ఆ ఇమేజ్ అవును అవును కరెక్ట్. అంటే బాధపడి ఇమేజ్ అంత లేదు, హర్ట్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది నేను పొగిడేది, వారు వచ్చి నీకేమీ అదేం లేదన్నారు అంటే నువ్వు హర్ట్ అవుతావు. పొగిడేసరికల్లా నీకు మైండ్ లో సైకి ఏర్పడిపోయింది నేను ఎంతో గ్రేట్ అని. ఇంకొకటి వచ్చి నువ్వు ఏమీ కాదని చెప్పాడు, అది పడకపోతే నువ్వు హర్ట్ అవ్వవు. చాలా అది బాగున్నాడు అది మాత్రం. అవును అవును కరెక్టే, బాగుంది. ఓకే ఓకే. అంటే నేను అనే అహం వచ్చేస్తుంది మధ్యలో, ఆ ఇమేజ్ డెస్ట్రాయ్ అయిపోతుంది, దానివల్ల మనం హర్ట్ అయిపోతాం ఆర్టిఫిషియల్ గా. అంతే. ఎవరు మాట్లాడుతున్నారు? రమణాజీ గారు మాట్లాడారా? అతను బుద్ధ రమణాజీ అని రాసింది. ఓకే, నేను పెడతాను. హలో 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 రమణాజీ మాట్లాడుతున్నానమ్మా. మాట్లాడండి. అదే జేకే గారు అనుభవించి మనకి ఇలా చేయండి బాగుంటుంది, చాలా బాగా చెప్పారు జేకే గారు. ఏం చెప్పారు? కృష్ణమూర్తి గారు ఆయన తాలూకా ఈ ప్రవచనాలన్నీ కూడా అనుభవించి ఎలా ఉంటుందని మనకి చెప్పారు. దానివల్ల మనకు ఆటోమేటిక్ గా మన తాలూకు ఇంటి అదే మీరు కూడా జేకి అనుభవించారు కాబట్టి మీరు చెప్పి మాకు అందరికీ పూర్తిగా నవ్వుతున్నాయమ్మా. అవును కరెక్టే మీరు చెప్పారు. చదవలేదు చిన్నప్పటికీ. అదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ అందరూ చెప్తుంటారు, వాళ్ళు అనుభవించమ్మా, ఏదో పుస్తకం చూసి అది చెప్తున్నారు, అది చెప్పింది మనకి ఎంకదు, అంటే మనకి ఆ దీనిలో రాదనమాట. అదే దాన్ని అనుభవిస్తూ చెప్పింది మనకి ఆటోమేటిక్ అవుతుంది అనమాట. తత్వంలో ఇప్పుడు జగ్గిగా తత్వం అది ఏ ఒక్కటి పట్టుకుని ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాను దానిలోకి. ఒక్క దాని గురించి ఏదో ఒకటి పట్టుకోవాలంటే పట్టుకుంటే అన్ని ఒక సత్యం గురించి అన్వేషిస్తే అన్ని అందులోకి వచ్చారు ఆటోమేటిక్ గాను. అదే మరి నా ఓకే అని చెప్పి జేకి గారు ఏదైనా ఏ తక్కువ సరే ఆ రోజుల్లోనూ రాముడు చెప్పింది అదే, కృష్ణుడు చెప్పింది అదే, అంటే వాళ్ళు అనిపించారమ్మా. నాకు ఉంటుంది అనేసి మానవుడి జన్మ ఎత్తి రాముడు అనిపించాడు, చూపించాడు. ఆడ ఎలాగాడుకో జీవితం కృష్ణుడు చెప్పాడు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకొచ్చారు. దాంట్లో ఏం చెప్తున్నారు అంటే అందరూ కూడా ఏదో పుస్తకాలు తీసి ఇలా చేసి కృష్ణుడు అని చెప్తున్నారు తప్పించి కానీ అందులో దేన్ని కూడా అనిపించలేదు ఎవరు కూడా. పుస్తకాలు చూసి చదివి చెప్పడం తప్పించి కానీ ఏ ఒక్క దాని గురించి అనిపించి చెప్పినా సరే అందరికి అనుభవంలోకి వస్తుంది దాని మీద. అదేమ్మా ఏ తప్పుంటే క్షమించండి, నా తలలోకి నేను చెప్పాను. అదే కదా కృష్ణమూర్తి గారు చెప్పింది కూడా, అనుభవించితే ఆ అనుభవంలో మనం ఏమి చెప్పాలి, మన లోపల సత్యాన్ని మనం తెలుసుకోలేము. అది ఎప్పుడు ఎవరిలో చెప్పే దాని మీదే ఆధారపడుతున్నాం, అందుకే మనం ట్రూత్కి వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళు కూడా అనుభవించి ఏం చెప్పట్లేదు, పుస్తకం చదివి చెప్తున్నారు, అదే చెప్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి, బాగానే చెప్పారు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. ఈరోజు కృష్ణమూర్తి గారి క్లాస్ అంటే ఆయన చెప్పింది ఒక ఎత్తు అయితేమ్మా, అంటే ఉన్నది ఉన్నట్లుగా మీరు క్లియర్గా కుండ బద్దలు కొట్టి చెప్పారమ్మా. అంటే కృష్ణమూర్తి గారి తత్వం వినటం వల్ల ఇంకోటి ఏంటవుతుందంటే మనలో ఇంతవరకు ఏ ఇమేజ్ మేకింగ్ అయితే ఉందో, ఏ అజ్ఞానం అయితే ఉందో, అలాగే ఇంతవరకు మనం ఎన్నో ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు చదివేసి నేను ఏదో చాలా గొప్ప పండితుని అయిపోయినా, లేకపోతే నేను పెద్ద తెలివైన వాడిని అయిపోయినటువంటి అలాంటి ఇమేజ్ మేకింగ్లన్నీ కూడా, అలాంటి ఊహలన్నీ కూడా బద్దలు కొట్టి బయట పడేస్తారమ్మా. దీన్ని ఇంకా క్లియర్గా మాకు అర్థమయ్యే పరిభాషలో మీరు చెప్పి మాలో ఉన్నటువంటి అహం అంటే అన్నిటికీ మూల కారణమైనటువంటి అహాన్ని పూర్తిగా తీసి బయట పడేశారమ్మా. ఇప్పుడు అలాగే రమణాజీ గారు కూడా చక్కగా చెప్పారమ్మా. ఎందుకంటే అనుభవ జ్ఞానం
పుస్తక జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం చాలా గొప్పదమ్మా. సో అది ఎలాగా ఉండాలన్నది, ఎందుకంటే ఇప్పుడు అంతే కూడా మనం ఏంటంటే ఏవో గ్రంథాలు చదివి ఏది చదివి, ఇప్పుడు ఎందుకంటే ఒక టీచర్ ఏం చేస్తున్నాడంటే పుస్తకాలు చదువుతున్నాం, పుస్తకాలు చదివి ఏదో పిల్లలకి చెప్తున్నాం. ఎందుకంటే అసలైనటువంటి జ్ఞానం అనేది ఇక్కడ, ఎందుకంటే ఆ శాస్త్రవేత్తలు చెప్పింది ఇటు పూర్తిగా టీచర్స్ కి అర్థం కావట్లేదు. ఎందుకంటే కొన్ని ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయమ్మా, టీచర్స్ కే సరిగ్గా అర్థం కాదు. టీచర్కి సరిగ్గా అర్థం కాకపోతే పిల్లలకి ఏం చెప్తారు, అందుకే ఏం చేస్తారంటే బ్రాకెట్ లో చదువుకొని వెళ్ళిపోతుంటారు. అది కొంతమంది మా పిల్లలు చెప్తుంటారు, సార్ ఈ రోజు లెసన్ అయిపోయింది సార్ అంటారు. ఒక్కొక్క లెసన్ 15 రోజులు మేము చెప్తే వాళ్ళు ఉంటారు, ఒక రోజులో మాకు లెసన్ చెప్పేసేసి అంటారు వాళ్ళు. అంటే అనుభవ జ్ఞానం అనేది ఎంత గొప్పది అనేది ఇక్కడ చూపించారమ్మా. అలాగే దానికి ఫ్రీ మైండ్, అంటే నీకు ఫ్రీ మైండ్ ఉంటే కానీ నువ్వు దేన్ని నేర్చుకోలేవని. అలాగే ఒకటి బాగా అడిగారమ్మ, ఎందుకంటే నువ్వు ఏ రక్షకుడు లేకుండా, ఏ గురువు లేకుండా, ఏమీ లేకుండా నువ్వు ఉండగలవా, ఆ క్వశ్చన్ మార్క్ వేశారు. సో అంటే మనం ఏం జరుగుతుందో ఉన్నట్లుగా క్లియర్ గా చూపిస్తున్నారమ్మ. అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ వాస్తవానికి దూరం అయిపోతాం, ఎక్కడ మనం ఇప్పుడు అంటే సత్యం వైపు మనం ప్రయాణించట్లేదు, అసత్యాన్ని పట్టుకుంటున్నాం మనం అన్నటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారమ్మా. ఆ విషయాన్ని మీరు మాకు, ఎందుకంటే మాకు అర్థమయ్యేటువంటి పరిభాషలో అన్ని కోణాల్లోంచి ఒకవేళ మేము ఏమైనా చిన్న తప్పు చెప్పినా దాన్ని కరెక్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు సాంత్రిక ఈ సంభవం అంటే సంభవం, ఎందుకంటే దానికి మన తీవ్ర తపన ఎప్పుడైతే ఉందో, సత్యం వైపు ప్రయాణించాలంటే తపన ఎప్పుడైతే ఉందో తప్పకుండా, ఎందుకంటే చిత్త ఆనందం, ఎందుకంటే అందరూ కూడా అంటే ఈ పిపిలికాది బ్రహ్మ పర్యంతంలో ప్రతి జీవుడు చిత్త ఆనందం కలిగి ఉంటాడు. కానీ దాన్ని మనం ఏంటంటే తెలుసుకోవటంలోనే, అంటే ఇలాంటి మీ యొక్క సంభాషణ ఉండటం వల్ల మాలో ఏ అహాలు అయితే ఉన్నాయో, ఇంతవరకు మేము ఏదో చదివింది ఏది గొప్ప అయితే అవన్నీ తీసేయటం వల్ల మాలో ఒక ఇన్నోసెంట్ మైండ్, మాలో ఒక ప్యూరిటీ అనేది వస్తుందమ్మా. తప్పకుండా అది గొప్ప అనుభూతికి లోనవుతున్నాం. అలాగే స్వామి రామ హిమాలయ యోగుల దగ్గర హిమాలయ యోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ గ్రంథాలు చదవలేదు, వాళ్ళు ఈయన అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా సమాధానం చెప్తారు. మీరు ఏం చదివారని అడుగుతారు, మేమేం చదువుకోలేదని చెప్తారు వాళ్ళు. అంటే అనుభవ జ్ఞానం అనేది చాలా గొప్పదమ్మా. ఇప్పుడు రమణాజీ గారు చెప్పినట్టు, మీరు ఎందుకంటే ఒక దత్తాత్రేయుడు అవనివ్వండి, ఒక కృష్ణమూర్తి గారు అవనివ్వండి, ఇంకొకరు అవనివ్వండి, ఏ తత్వం అయినా సరే మాకు అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నారు అంటే అది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే అనుభవించి ఉన్నారు కాబట్టి. అందుకే ఆ అనుభవ జ్ఞానం వచ్చినటువంటి మీ వాక్కు మా హృదయాలని టచ్ చేయటం వల్ల మాలో కూడా గొప్ప మార్పు సంభవిస్తున్నాం, అది గ్యారెంటీగా చెప్పగలం. కాబట్టి ఇలాంటి గొప్ప మార్పు కారణమైనటువంటి మీకు సతకోట నమస్కారాలమ్మా. ఇలాంటి తత్వాన్ని నాకు అర్థమయ్యే పరిభాషలో చెప్పడమే చాలా కష్టం అమ్మ. ఎందుకంటే కృష్ణము, అందుకే చాలా మంది కృష్ణము తత్వంలోకి వెళ్ళరు, అసలు ఎక్కడ రేరు అనమాట. ఎందుకంటే ఎందరో మంది మొత్తం త్రోడ్ వరల్డ్ ఉన్నప్పటికీ కూడా కృష్ణముదిగా తత్వమే ప్రయాణించడం అనేది చాలా కష్టం అమ్మ. కానీ అలాంటి తత్వాన్ని మాకు సులభమైనటువంటి పద్ధతిలో, మాకు అర్థమైనటువంటి పరిభాషలో చెప్పడం అనేది అది మీకు చెల్లిందమ్మా. చాలా సంతోషం. ఎందుకంటే ఇది వినటం వల్ల మనం ఉన్న అహం పూర్తిగా పోయిందమ్మా. నేను గ్రంథాలు చదివిన అహంకారం పక్కకి వెళ్ళిపోయింది. నీకు జ్ఞానం ఏంటి, అంత సెకండ్ ప్రైమరీ నీకేముంది, నీ సొంతగా ఏమైనా జ్ఞానం వచ్చింది లేదని చెప్తున్నాను. అది రైట్ అమ్మా. చాలా సంతోషం. ఇలాంటి జ్ఞానం అందించినటువంటి మీకు సతకోట నమస్కారాలు. గురువం తత్సత్. నమస్తే. అంతా సెకండ్ అవునమ్మా, రైట్. వినిపించట్లేదమ్మా, వినిపించట్లేదు. వినిపించలేదమ్మా. నేను మాటలు ఆపాను, ఎవరైనా మాట్లాడుతున్నారా? సంథింగ్ వినబడుతుంది ఏదో. హలో, చెప్పండి. ఇంకెవరైనా మాట్లాడతారు? అనురాధ గారు మాట్లాడతారు. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నేను అనురాధ అమ్మా. నేను క్లాస్ వినలేదమ్మా, ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ రోజు కూడా 7 వరకు సిగ్నల్ లేకుండా 7 తర్వాత విన్నానమ్మా. నాకు కొంచెమే అవగాహనలోకి వచ్చింది. తర్వాత విన్నారు, అయిపోయింది. ఇప్పుడు కాన్వర్సేషన్ అంటే చాలా అవగాహన అయ్యింది. మళ్ళీ రికార్డింగ్ వింటామా? నమస్తే అమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ప్రభ గారు,
అపరంజి గారు కూడా నమస్తే వచ్చారు. మేడం గారు. చెప్పండి సార్. నమస్తే అండి. ఇవాళ ప్రతి విషయాన్ని కూడా అంటే అనుభూతిలోకి వస్తేనే ఏదైనా విషయం బాగా అర్థమవుతుందన్న విషయం రమణమూర్తి గారు చాలా బాగా చెప్పారండి. అదే జీకే గారు. అంటే ఏదైనా అనుభవంలోకి రావాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎవరో చెప్పారు ఏదో చేసేస్తున్నాం అని కాకుండా నీకేంటి అర్థమైంది, అసలు దీంట్లో ఉన్న సత్యం ఏంటి అన్నది తెలుసుకుంటేనే అనుభూతి అనేటువంటిది కూడా వస్తుందనే విషయం బాగా అర్థమైందండి. అన్ని విషయాలన్నీ కూడా కొన్ని అక్కర్లేని విషయాలన్నీ కూడా తీసి ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నప్పుడు తుక్కు అంతా కూడా తీసి డస్ట్బిన్ లో ఎలా వేసేస్తామో అలాగే ఎవరో చెప్పిన విషయాలన్నీ కూడా అర్థం కాకపోతే అనుభూతిలోకి వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి తప్ప మిగతా అక్కర్లేని విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పారు మనం పాటించేస్తున్నాం అని చెప్పేసి అనుకోకుండా ఆ చెత్త ఎలా వేసేస్తున్నా అలా వేసేస్తేనే అసలు మైండ్ అంతా కూడా అప్పుడు ఫ్రెష్ గా అయ్యి నీకేంటి అర్థమైంది, అందులో ఉన్నటువంటి సత్యం ఏంటి అది తెలుసుకుంటే కనుక మొత్తం విషయం అంతా కూడా అప్పుడు అవగాహన అయ్యి అనుభూతిలోకి అనేటువంటిది వస్తుందండి. ఆ అనుభూతిని చెందడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలి. ఇది వరకు ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పాటించేస్తున్నాం. ఎవరో చెప్తున్నారు వాళ్ళ పడితే మేము అందరం కూడా పాటించుకు వెళ్ళిపోతున్నాం. కానీ ఏంటి అందులో ఉన్నటువంటి అనుభూతి వాళ్ళు ఏం చెందారు, వాళ్ళు చెప్పేస్తున్నావు నువ్వు చేసేస్తున్నావు అని కాకుండా నీకంటూ ఒక అనుభూతి రావాలి. ఆ అనుభూతి వచ్చినప్పుడే అందులో సత్యం ఉన్నది. అది ఆ సత్యాన్ని పట్టుకుంటే సత్యం ఉన్నదని తెలిస్తే అప్పుడు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఎవరికి వాళ్ళు అనుభూతి తెచ్చుకుని ముందుకు వెళ్తే మటుకి అప్పుడు అన్ని విషయాలు కూడా బాగా అవగాహన అవుతాయనే విషయం నాకు అర్థమైందండి. ఈ రమణమూర్తి జీకే గారి విషయాలు అన్ని కూడా ఎంత బాగా కళ్ళ కట్టినట్టు అన్ని కూడా ఏది రైట్ ఏది తప్పని చెప్పి క్లియర్ గా చూపించేస్తున్నారు. ఇప్పుడు ఇందాలు చెప్పారు ఈ బురదగుంట అదేమో మంచి ప్లేస్ అంటే తెలుసు, నీ అంతా నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ బురదన్నది ఇది కరెక్ట్ కాదు అది రైట్, అలాంటి మార్గంలోకి నువ్వు వెళ్తే అన్ని విషయాలు కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళి చేయగలవండి అన్న విషయం బాగా అర్థమైందండి. సమాజంలోనే ఉంటూ ఎవరికి వాళ్ళు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా అనుభూతితోనే తెలుసుకుంటూ ముందుకు వెళ్తే ఎలాంటి రకమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఏదైనా సరే సాధించగలటువంటి ధైర్యం కూడా ఉంటుందండి. ఆలోచనలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ కంటెంట్ ఇదంతా కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండి అనుభవంతో మొత్తం అన్ని విషయాలు కూడా తెలుసుకుని సత్యాన్ని అన్నది కూడా తెలుసుకుంటే ఆ విషయాలన్నీ కూడా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. నమస్తే అండి. దాన్ని మేము అందరం కూడా పాటించడానికి మా వంతు ప్రయత్నం ప్రతి విషయాన్ని కూడా అలా గుడ్డిగా నమ్మేయడం కాకుండా ఎందుకు ఇది అని చెప్పేసి తెలుసుకోవాలనే విషయం బాగా అర్థమైందండి. చాలా సంతోషం, మీరు బాగా అర్థం చేసుకున్నారు. తర్వాత ధైర్యంగా కూడా చెప్తున్నారు. కూడా ధైర్యంగా ఉంటుంది ఆటోమేటిక్ గా. ఎందుకంటే మనం సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ మనకు తెలియదు అన్న విషయం మనం తెలుసుకోకుండా గుడ్డిగా జీవిస్తున్నాం తెలుసన్న అహంతో. ఇంకెవరైనా మాట్లాడతారా? బాగుంది ప్రభా గారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సరే అయితే మరెవరు మాట్లాడకపోతే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా.